అమ్మాయిలు సెక్సీగా డాన్స్ చేసే క్లబ్ బిజినెస్ బాగా నచ్చింది. కానీ అలాంటి బిజినెస్లు ఆ ఊళ్ళో చేసుకో, ఈ ఊళ్ళో కాదు. ఈసాకన్నా నేను చెప్పేది ఒకసారి వినండి. ఇద్దరికీ కలిపి చెప్తున్నా, ఈ వ్యాపారం గురించి నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. అన్నా, ఇద్దరికీ ఉపయోగపడేలా చేయండి అన్నా. తమ్ముడు, నిన్నిక్కడ కూర్చోపెట్టింది నీ కద్దర చొక్క చూసి కాదు, అలాగే నువ్వు ఎమ్మెల్యేవని కాదు. మీ నాన్న ఓ పోరంబోకున్నాడే, వాడి మీద ఉన్న మర్యాద వల్ల. ఏంటి ఎవరది? వచ్చేసాడా? సరే, ఇక మీరు వెళ్ళండి వెళ్ళండి. వెళ్దాం పద. అవుతుంది, కంగారు పడుకు. నా బిడ్డ వచ్చేసాడు. హాయ్ బంగారు తల్లి, తీసుకో. అవును, మన టీమ్స్ అన్ని ఎక్కడ? మార్కెట్కి వెళ్ళారు, మధ్యాహ్నం వరకు వచ్చేస్తారు. లోపలికి రండి. ఏంటి, దీనికి ఫుడ్ సరిగా పెట్టట్లేదో, చిక్కిపోయింది. అది సరిగా తింటే కదా. కాస్త ఏంటి పొడిగైంది ఫాదర్, మీరు డ్రెస్ మార్చుకురండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఏ, ఈ వస్త్రాలతో ఉన్నప్పుడు మాట్లాడకూడదా? నన్ను తిడతారా ఏంటి? రే, నువ్వు ఈ డ్రెస్ లో ఉన్నప్పుడు నేను నీ కన్న తండ్రినైనా నిన్న ఫాదర్ అని పిలవాలి కదా. పిలవండి. ఏంటి ఏడ్చాలి? రే చెప్పండి, నువ్వు అక్కడ ఫాదర్గా ఉన్నావా లేక రౌడిజం చేస్తున్నావా? అలాంటి పనులు చేయకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పుంటా నేను. నాన్న, ఒకటి చెప్తాను వినండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు నేను వాళ్ళని పిలిచి మాట్లాడతాను. కొందరు నా మాట విని మారతారు, వినని వాళ్ళకి నేను అలా బుద్ధి చెప్తాను. అది అక్కడున్న సిస్టమ్, అది వాళ్ళకి బాగా నచ్చింది. రే ఆపరా. రే నాన్న, పాపం కడుక్కోవడానికి వచ్చిన వాళ్ళని గుండెల మీద కొట్టడం దైవాన్ని కించపరిచినట్టు. ఏంటి కించపరచడం ఏంటి? కొంతమందిని చూడగానే అనిపిస్తుంది 2 కొడితే సెట్ అవుతాడని. అలాంటి వాళ్ళనే నేను కొడతాను, అర్థమైందా? జీసస్ చెప్పిందే చేస్తున్నాను, అందులో నాకు ఎటువంటి దోషం ఉండదు. ఈ ఫాదర్ జీసస్ చెప్పిందే చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఈయనకి ఇప్పుడు అర్థమవుతుందమ్మా? ఊరుకోరా షర్ని, వీడి ఫాదర్ ఎలా అయ్యాడో తెలుసా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? వీడు 7వ తరగతి చదువుతున్నప్పుడు మీ మామయ్య ఐడియా ఇచ్చారు. కాదమ్మా, 6వ తరగతి పరీక్షలు అయ్యాక కదా. 6వ తరగతి చివరి పరీక్షలు అయ్యాక వీడిని మార్చింది. అమ్మా, నాకు ఆకలిస్తుంది, ముందు అన్నం పెట్టు. రండి, భోంచేద్దాం రండి. పదండి పదండి, త్వరగా నడవమ్మా. ఈయన చేసే పనులన్నీ ఇప్పుడు నాకు ఉపదేశం చేస్తున్నారు. ఏంటి నాన్న? ఇప్పుడు నేను నీ దగ్గర ఒక సీరియస్ అయిన ముఖ్యమైన సంగతి మాట్లాడబోతున్నాను. ఎవరితోనూ గొడవ పడకూడదు, అంతేగా? నువ్వు ఎవరితో నేను గొడవపడు, అది ప్రాబ్లం కాదు. మరి ఇంకేంటి? ఇది ఒక పాత సంగతి, నువ్వు పుట్టడానికి ముందు జరిగిన సంగతి. అప్పుడు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నావు. ఆ రోజు మీ తాత బామ్మ కలిసి నిన్ను చర్చిలో ఫాదర్ని చేయాలని నిర్ణయించుకున్నారు. నేను ఒప్పుకుంటానా? నేను దానికి ఒప్పుకోనని చెప్పా. నా కొడుకు ఇష్టం లేనిది వాడితే ఎలా చేస్తారని అడిగా. కానీ మా నాన్నకి నిన్ను చర్చిలో ఫాదర్ని చేయాలని చాలా ఆశపడేవాడు. నువ్వేమనుకుంటున్నావు? నీకు నచ్చిందా చెప్పు. లేదు నాన్న, నేను పోలీస్ అయ్యి తప్పు చేసిన వాళ్ళని కొడతాను. చర్చి ఫాదర్ అని కొట్టొచ్చురా, కానీ ఒంటరికి పిలిచి కొట్టాలి. లేదు నాన్న, పోలీస్ నవుతా. ఏదో ఒకటి చెప్పండి. సరే, అయితే నాన్న ఒక ఐడియా చెప్తాడు. ముందు నువ్వు బాగా చదువుకుని పెద్దవాడివయ్యి నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచి పోలీస్ అవ్వు, సరేనా? ఆ తర్వాత చర్చికి వెళ్ళి ఫాదర్ అవ్వదు గాని. ఏమంటావు? అప్పుడు నా కోరిక తీరుతుంది, నీ కోరిక తీరుతుంది. ఇది ఎలా ఉంది? బెస్ట్ ఐడియా. బెస్ట్ ఐడియా. అయితే ముందుగా పోలీస్ బాగా గొడవలు చేయాలి. చాలా బాగుంది బాబు, ఈ యూనిఫామ్ నీకు ఎంతో బాగా సెట్ అయింది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ చుట్టుపక్కల చాలా మందికి నేను యూనిఫామ్ కుడుతున్నాను. నేను కుట్టించిన యూనిఫామ్ వేసుకొని చాలా మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అయ్యారు. మంచిది బాబాయ్. ఇక్కడ కొంచెం టైట్ గా ఉంది, కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకు? ఇది ఇలా ఉంటేనే నీకు చాలా బాగుంటుంది. సరే అయితే. చెప్పరా అన్నా, పక్క ఊరు బెన్ని బాబాయ్ని మళ్ళీ కొట్టాడు. బాబాయ్ ఎలా ఉన్నారు? హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం సీరియస్ గానే ఉంది. వాడికి 4 తగిలిస్తేనే సెట్ అవుతాడు. రే బెన్నీ, నువ్వు చిన్న పిల్లాడు కదరా, నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఒకడు మా అమ్మని తిట్టాడు.
అప్పుడే నేను పోలీస్ అయ్యాను. ఓహో, అలా చాలా సార్లు బుద్ధి చెప్పాను, మర్చిపోయావా? రే బెన్ని, బయటికి రారా. ఏయ్! రే ముసలాడ, మూసుకొని లోపలికి దొబ్బే. ఆ? మీ బాబాయికి ఇవ్వాల్సింది బాగా ఫుల్ గా ఇచ్చా. ఆ మనిషి మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా. నీకు కూడా కావాలా? నువ్వు బాబాయ్కి ఇచ్చింది తిరిగి ఇవ్వడానికి వచ్చాను. రే, ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు మా వంశంలోనే లేదు తెలుసా? ఎరా రే కుక్క, రారా. ఏంట్రా ఏంట్రా బాగుతున్నా? రై, వదలకండి వాడిని. చూస్తావే, వెళ్ళరా. అయ్యో, కొట్టరా వాడిని, చిత్త కొట్టరా. ఇక చాలు, మిగతాది సార్ చూసుకుంటాడు. రేయ్, నువ్వు ఇలా దొరకాలని ఎదురు చూస్తున్నాను. పద స్టేషన్కి. తీసుకెళ్ళండి సార్. పోలీస్ అంట పోలీసు.